మా ఏంటన్నా ఏం చేస్తున్నారు మా పైన? ఆకు వస్తున్నారా? ఏం ఆకు అది? శనగాకురా. శనగాక? ఆ, దాంతో ఏం చేస్తారు? శనగాకుతో పప్పు చేస్తారు. శనగాకుతో పప్పా? అవును, ఇది పుల్లగా ఉంటది. ఆకు నాకు తెలుసా? మెంతి పప్పు తెలుసు, తోటకూర పప్పు తెలుసు, ఇదేం పప్పు? శనగాకు పుల్లగా ఉంటది. శనగాక? శనగాకు శనక్కాయలు వస్తాయి, దాంతో తింటారు అని తెలుసు. వేరుశనగ ఆకు కాదురా ఇది. ఆ, శనగలు శనగలు ఉప్పు శనగలా? కాదు, శనగలు. శనగలకు ఉప్పు శనగలు తేడా ఏంది? ఇవి గుగ్గులు ఉడకబెట్టుకుంటారే ఆ, అవి. అవే కదా ఉప్పు శనగలు అంటే. అదేలే, వీటి నుంచే వస్తాయి అవి. ఉమ్, వీటితో ఉమ్. పప్పు చేస్తే చాలా బాగుంటుంది. ఎవరు చెప్పినారు? మా అత్తయ్య చెప్పింది. మా అత్తయ్య మీ అత్త చిన్నప్పుడు చెప్పిందా? మా అత్తయ్య చిన్నప్పుడు చెప్పలేదురా, ఉమ్, నాకు పెళ్ళైనాక నేర్పించింది. ఉమ్, ఇట్లా పప్పు బాగుంటుందమ్మా అని చెప్పేసి ఉమ్, గట్టిగా పప్పు చేసుకుంటే దీంతో ఉమ్, సూపర్ టేస్ట్. ఫస్ట్ నేను కూడా అనుకున్నా, ఏంటబ్బా దీంతో కూడా పప్పు చేస్తారా అని. ఉమ్. కానీ మా అత్తయ్య చేసిన తర్వాత ఉమ్. నేను 2 రోజులు పెట్టుకొని తిన్నాను. నాకు డౌట్ వచ్చిందమ్మా. చెప్పురా. ఇది ఉప్పు శనగ చెట్టు కదా, ఆ. పప్పులు ఉప్పు వేస్తారా? వేసుకుంటాం. వేసుకుందాం, మళ్ళీ ఉప్పు ఎక్కువ కదా? ఉప్పు శనగలు అవి శనగలు వచ్చిన తర్వాత ఉప్పు శనగలు రెడీ చేసినారు, కానీ వీటికి డైరెక్ట్ ఉప్పు పట్టదు. కొంచెం పులుపు ఉంటుంది అంతే. అయినా నాకు తెలిసి వర్షాలు పడితే ఈ పులుపు కూడా చచ్చిపోతుంది. కొంచెం ఎక్కువ పులుపు లేదు, కొంచెం తక్కువనే ఉంది.